కాబట్టి 5వ ట్యుటోరియల్లో ఆసక్తికరమైన ప్రాబ్లెమ్‌ను చేద్దాం. అది ప్రాబ్లెమ్ నంబర్ 3. 5వ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగంలో మనం చర్చించిన విధంగా ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్లను ఎలా కనుగొనాలో మనం చూస్తున్నాం. మీరు ఐగన్ వాల్యూ ఈక్వేషన్ వ్రాస్తారు, ఐగన్ వాల్యూస్ ని కనుగొనండి, తరువాత మీరు ఐగన్ వెక్టర్ లను కనుగొంటారు మరియు తరువాత ఇప్పుడు మనం కొంత స్మార్ట్ వర్క్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నలో ఏకకాలంలో ఉండే 3 డైమెన్షనల్ కెట్ స్పేస్‌ను పరిగణించండి. మనకు వెక్టర్స్ తో 3 డైమెన్షనల్ కెట్ స్పేస్ లేదా ఆర్థోనార్మల్ అయిన కెట్లు ఉన్నాయి. 1, 2 మరియు 3 ఆర్థోనార్మల్ గా ఉంటాయి మరియు అవి ఆపరేటర్ యొక్క బేస్ కెట్ వలె ఏర్పడతాయి. సరే, ఏ మరియు బి సరే మరియు ఆపరేటర్ 0 0 0 మైనస్ ఏ 0 0 0 మైనస్ ఏ గా సూచించబడుతుంది మరియు ఇది ఆపరేటర్ లో బి వద్ద ఉన్నది బి0 0 0 ఐబి ఏ 0 ఐబి0 ఏ మరియు అనేవి రియల్. మీరు మొదటి ఆపరేటర్ చూస్తున్నారు. మీరు ఐగన్ వాల్యూ సమీకరణాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేని ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఉపయోగించవచ్చు. కాబట్టి డయాగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి మీరు ఇక్కడ నుండి చూడవచ్చు మరియు ఐగన్ వాల్యూస్ ఏమిటో చెప్పవచ్చు. కాబట్టి ఐగన్ వాల్యూస్ ఏ గా ఉంటాయి. కాబట్టి ఆపరేటర్ ఐగన్ వాల్యూస్ తో డీజెనరేట్ అవుతుంది. 2 ఐగన్ వాల్యూస్ ఓకే. కాబట్టి ఆపరేటర్ బి ని చూద్దాం. మనం ఈ విషయంలో చేసినట్లుగా మీరు దానిని అంత త్వరగా చేయలేరు, కాబట్టి దీనిని ఏదో ఒక రూపంలో రాద్దాం. సరే, కాబట్టి మూడవ ప్రశ్న ఏమిటంటే బి యొక్క ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్లను మీరు మౌఖికంగా చూడవచ్చు. ఇది చాలా సులభం. కాబట్టి బి నేను ఇలా రాస్తాను. ఐను నిర్వచించనివ్వండి. ఐ అనేది ఎల్లప్పుడూ ఒక ఐడెంటిటీ ఆపరేటర్గా మనం సూచిస్తాము మరియు ఈ x ని 0 1 1 0 అని పిలుస్తాను. ఓకే, ఇది ఒక ఐడెంటిటీ ఆపరేటర్. నేను వీటిని స్వాప్ చేశాను, ఈ ఆపరేటర్ ని స్వాప్ చేశాను మరియు నాకు ఆపరేటర్ x వస్తుంది. కాబట్టి ఇది ఆపరేటర్. అటువంటి ఆపరేటర్ లు మీకు బాగా తెలిసినట్లుగా అనిపిస్తోంది. అవి పాలిస్ మ్యాట్రిక్స్ లో ఒకటిగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆపరేటర్ను ఇలా రాయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఆపరేటర్లు ఆపరేటర్ బిని ఐడెంటిటీ మరియు ఎక్స్ ఆపరేటర్ల పరంగా రాస్తాను. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్లను వ్రాయడం మరియు గుర్తించడం సులభమా కాదా చూద్దాం. కాబట్టి ఆపరేటర్ బి ను నేను ఇలా తిరిగి రాయవచ్చు. ఆపరేటర్ బి ని ఇలా తిరిగి రాయవచ్చు. ఇది బి టైమ్స్ ఐ 1 ప్లస్ ఐ బి బి x2 x3. ఓకే, కాబట్టి ఇది ఆపరేటర్ x0110. ఇది ఐడెంటిటీ ఆపరేటర్ ఐ. ఇది 1001. ఓకే, మరియు మీరు ఇక్కడ నుండి చూడవచ్చు. మీరు x డాలర్ తీసుకుంటే అది ఒక హెర్మిషియన్ ఆపరేటర్ అని మీరు చూడవచ్చు. అది x కు సమానం అవుతుంది. కాబట్టి x అనేది హెర్మిషియన్. కాబట్టి ఈ హెర్మిషియన్ ఆపరేటర్ యొక్క ఐగన్ వాల్యూస్ ఇది పాలిమ్యాట్రిక్స్ హెర్మిషియన్ ఆపరేటర్ యొక్క ఐగన్ వాల్యూ రియల్ మరియు ఈ ఆపరేటర్ ను స్వాప్ ఆపరేటర్ అని కూడా పిలుస్తారు. SWAP స్వాప్ ఆపరేటర్. ఓకే, కాబట్టి
ఈ ఆపరేటర్ యొక్క ఈ ఐగన్ వాల్యూ కేవలం 1 మరియు -1. కాబట్టి నన్ను ఐగన్ వాల్యూస్ రాయనివ్వండి. కాబట్టి ఐగన్ వాల్యూస్ ఆపరేటర్ x అనేది +1 -1 అవుతుంది మరియు మీరు సంబంధిత ఐగన్ వెక్టర్లను వ్రాయవచ్చు. మీరు ఈ సంబంధిత ఐగన్ వెక్టర్లను కెట్ 1/2 కెట్ 1 మరియు 2గా వ్రాయవచ్చు. ఓకే. కాబట్టి ఆపరేటర్ x కొరకు ఐగన్ వాల్యూస్ అనేవి +1 ఇన్ ఈచ్ 1 మరియు సంబంధిత ఐగన్ వెక్టర్లు 1 మరియు కెట్ 2 గా ఇవ్వబడతాయి. ఇది చాలా సులభం. ఇప్పుడు మనం టర్మ్స్ x పరంగా b ని వ్రాద్దాం. x మరియు I దీన్ని మీకు వివరిస్తాను. కాబట్టి b అనేది రియల్ కోఎఫిషియెంట్ I1 మొదటి కాంపోనెంట్ I1 ఒకటి కాంపోనెంట్ మరియు IB 3 అంటే రెండవది. కాబట్టి ఈ కాంపోనెంట్ 0 IB 0 సరే మరియు మిగిలిన టర్మ్స్ 0. కాబట్టి నేను ఈ ఆపరేటర్ల పరంగా ఆపరేటర్ యొక్క వెక్టర్ యొక్క ఈ టర్మ్స్ పరంగా వ్రాయగలను. ఐడెంటిటీ ఆపరేటర్ టర్మ్స్ పరంగా ఆపరేటర్ b మరియు పౌలి ఆపరేటర్ పౌలి మ్యాట్రిక్స్. సరే, ఈ సమాచారాన్ని ఉపయోగించి మనం దీనిని చేశాం మరియు ఇక్కడ మనం పొందిన దానిని మనం ఐగన్ వాల్యూస్ మరియు ఐగన్ వెక్టర్ b లను క్యాల్కులేట్ చేయవచ్చు. ఇక్కడ మనకు ఉన్నది ఏమిటంటే ఆపరేటర్ b ను ఇలా వ్రాయవచ్చు. నేను దీన్ని మునుపటిలాగా తిరిగి వ్రాస్తాను. b అనేది bi1 +ib x2 3. దీన్ని ఐడెంటిటీ ప్లస్ కొత్త ఆపరేటర్గా వ్రాయవచ్చు. ఇప్పుడు మనకు ఏ రూపాలు ఉన్నాయి? ఏది సబ్స్పేస్ యొక్క మొత్తం? ఇది ఆర్తోగోనల్ సబ్స్పేస్గా ఉన్న ఆపరేటర్ల మొత్తం అవుతుంది. ఇది నాకు ఐగన్ కెట్ 1 మరియు ఒక 2 డైమెన్షనల్ సబ్స్పేస్ ద్వారా విస్తరించి ఉన్న ఒక డైమెన్షనల్ సబ్స్పేస్ ను ఇస్తుంది. ఇది 2 3. కాబట్టి ఇది 2 డైమెన్షనల్ సబ్స్పేస్. ఇది 2 మరియు 3 కెట్ 2 మరియు 3 ద్వారా విస్తరించి ఉంది. ఓకే. ఆపరేటర్ b యొక్క ఐగన్ వెక్టర్లు ఐగన్ వాల్యూస్తో 1 1/2 కెట్ 2 ప్లస్ కెట్ 3 1/2 కెట్ 2 మైనస్ కెట్ 3 తప్ప వేరొకటి కాదు. సరే, దీని నుండి మనం b మరియు IB మరియు IB అనే ఐగన్ వాల్యూలను కూడా ఊహించవచ్చు. ఎందుకంటే మీరు IB మరియు -IB చూసారు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాము. రెండవ పేజీలో ఈ ఆపరేటర్ యొక్క ఐగన్ వాల్యూస్ +1 మరియు -1. ఇది ఐడెంటిటీ ఆపరేటర్ కాబట్టి దీనికి ఐగన్ వాల్యూ b ఉంటుంది మరియు ఈ ఆపరేటర్ యొక్క సంబంధిత ఐగన్ వాల్యూ మేము దీనిని మరియు ఐగన్ వాల్యూని వ్రాసాము.
ఆపరేటర్ ఎక్స్ యొక్క ఐగన్ వెక్టర్స్. ఈ పరిమాణం మరియు ఐడెంటిటీ ఆపరేటర్ యొక్క ఐగన్ వెక్టర్లు కెట్ ఒకటిగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆపరేటర్ బి లో ఐగన్ వెక్టర్లు 1 1 2 ప్లస్ 3 కెట్ 2 ప్లస్ కెట్ 3 బై రూట్ 2 కెట్ 2 మైనస్ కెట్ 3 బై రూట్ 2 గా చూడవచ్చు మరియు సంబంధిత ఐగన్ వాల్యూలు బి ఐ మరియు మైనస్ ఐబి. కాబట్టి ఇవి నాన్ డీజెనరేట్ అని మీరు చూడవచ్చు. ఓకే, అయితే వెక్టర్ సారీ ఆపరేటర్ కు ఏ మైనస్ మైనస్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి. అందువల్ల ఇది ఒక డీజెనరేట్ స్టేట్ లేదా ఐగన్ వాల్యూ మైనస్. కాబట్టి క్యుములేటర్ అనేది మల్టిప్లైన్ మ్యాట్రిక్స్ ఎ బై బి మైనస్ మ్యాట్రిక్స్ బి బై అవుతుంది. కనుక మీకు బి 0 గా వస్తే ఏ మరియు బి ఆపరేటర్ మరియు బి కమ్యూట్ అవుతాయి. ఓకే, కాబట్టి మీరు దీన్ని చెక్ చేయాలి. దయచేసి దీనిని చెక్ చేయండి. ఓకే, ఇది ఒక సాధారణ అభ్యాసం అవుతుంది. అందువల్ల నేను దీనిని మీ అందరికీ వదిలివేస్తాను. తదుపరిది ఆర్తోగోనల్ కెట్ యొక్క కొత్త సెట్ను కనుగొనడం. ఇప్పుడు మనకు 1 2 మరియు 3 ఆర్తోగోనల్ కెట్ల సెట్ని అందించాము. మీరు ఒక కొత్త ఆర్తోగోనల్ కెట్లను కనుగొనవలసి ఉంటుంది. ఇవి ఎ మరియు బి రెండింటికి ఏకకాలపు కెట్గా ఉంటాయి. కాబట్టి ఇది సత్యం అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఎ మరియు బి యొక్క ఏకకాల ఐగన్ కెట్ను కనుగొనవలసి ఉంటుంది. ఇది ఏ బి కమ్యూట్ అయినప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు అవి ఏకకాల ఐగన్ కిట్ను ఏర్పరుస్తాయి. కాబట్టి మీరు ఒక సూచనను పొందారు. ఆపరేటర్ ను ఆపరేటర్ ఎగా ఎక్స్ప్రెస్ చేద్దాం. నేను దానిని ఇలా ఎక్స్ప్రెస్ చేయగలను. I1 ఓకే, I1 అనేది 1 డైమెన్షనల్ యూనిటరీ ఆపరేటర్. 1 డైమెన్షనల్ ఐడెంటిటీ ఆపరేటర్ మైనస్ మనకు I2 3 ఉంది. మళ్ళీ ఇది ఐడెంటిటీ ఆపరేటర్ ఎందుకంటే రీకాల్ చేసుకుందాం. ఏ మైనస్ ఏ మైనస్ ఏ 0 0 0 0 0. కాబట్టి ఇది నాకు ఏ I1 మైనస్ I2 3 ఇస్తుంది. కాబట్టి ఇది నాకు F1 ఇస్తుంది. 1 డైమెన్షనల్ ఐడెంటిటీ ఆపరేటర్ మరియు మైనస్ 2 3. ఓకే, కాబట్టి మనకు ఇలా ఉంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే మైనస్ ఒకసారి గమనించండి. మైనస్ ఏ అనేది డబుల్ డీజెనరేట్. ఓకే, కాబట్టి -1 మైనస్ ఐగన్ వాల్యూ మైనస్ డీజెనరేట్ అయింది. ఇది డబుల్ డీజెనరేట్. మరియు ఇక్కడ మనకు ఉన్నది మైనస్ అనేది 2 డైమెన్షనల్ స్పేస్ గా ఉంది. ఇది 2 డైమెన్షనల్ స్పేస్ తో డబుల్ డీజెనరేట్ అవుతుంది. కాబట్టి 1 మరియు ఈ జత అయినా చెప్పవచ్చు. అంటే ఏ జత ద్వారానైనా 2 కెట్స్ ఉంటాయి. అవి కెట్ 2 మరియు కెట్ 3. కాబట్టి ఆర్తోగోనల్ వెక్టర్ లోని ఏదైనా జత తో 1 2 మరియు 3 స్పాన్లను కలిగి ఉంటుంది. కాబట్టి ఏ అనేది ఐగన్ వాల్యూస్ ఏ మైనస్ ఏను కలిగి ఉంటుంది. ఇదే మనకు ఉంది. మరియు మునుపటి భాగంలో నేను కెట్ 1 అని చెప్పాను మరియు ఆర్తోగోనల్ స్పేస్ వెక్టర్ యొక్క ఏదైనా జత 2 మరియు 3 స్పాన్లు
ఉంటుంది. ఇది ఒక ఆధారంగా మారుతుంది. ఇది ఏకు ఆధారంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏ అనేది ఈ ఐగన్ వాల్యూస్ కలిగి ఉంటుంది. స్మాల్ ఏ మైనస్ స్మాల్ ఏ మరియు మైనస్ స్మాల్ మరియు పైన దానిని కంప్యూట్ చేయడానికి మనం వెక్టార్ బి యొక్క బేసిస్ ఎంచుకోవచ్చు మరియు ఇది ఐగన్ కెట్ లేదా ఆధారం లేదా ఏ యొక్క ఆధారం గా కూడా అవుతుంది. సరే ఏ మరియు బి కమ్యూట్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందువల్ల ఒకవేళ ఏ మరియు బి కమ్యూట్ చేసినట్లయితే మరియు మీరు బి కొరకు ఒక ఆధారాన్ని ఎంచుకున్నట్లయితే అది స్వయంచాలకంగా కూడా ఆధారం అవుతుంది. ఎందుకంటే బి నాన్ డీజనరేటివ్ కాబట్టి దీనికి 3 ఐగన్ వాల్యూస్ బి ఐబి మరియు మైనస్ ఐబి ఉన్నాయి కాబట్టి దీనికి భిన్నమైన ఐగన్ వాల్యూస్ ఉన్నాయి మరియు బి యొక్క స్పెసిఫికేషన్ ఒకవేళ మనం బి యొక్క ఐగన్ వాల్యూల ను స్పెసిఫై చేసినట్లయితే అప్పుడు అది ఐగన్ కెట్ ని పూర్తిగా చెప్పగలదు. కాబట్టి మనం ఇక్కడ ఆపివేద్దామా మరియు తరువాతి భాగంలో తదుపరి ప్రాబ్లంతో కొనసాగిద్దాం.